తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై హీరో సుమన్ హాట్ కామెంట్స్ చేశారు. తిరుమలలో ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతోందని, లడ్డూ కల్తీ నిజమని తేలితే బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రవాదుల్లాగా బాధ్యులకు శిక్ష పడాలన్నారు. ఈ ఘటన వల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుమన్ పేర్కొన్నారు. కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్, దర్గా ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయి ఉంది అని చెప్పారు. సరే, కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే, ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఒఫీషియల్స్ ఏం చేశారు? మరి ఇది ప్రాసెసింగ్ లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది. మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది. వాళ్ళు చేశారో లేదో, ఒక ఆఫీస్ లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అది తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశం, ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది. ఆ లడ్డు అంటే అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసే వాళ్ళని వదలకు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారండి. పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే మరి భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ ఉంది. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవడైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి.